ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విజయవాడ నుంచి బందర్ వెళ్ళే రోడ్లో ఉన్నామండి. ఇది బందర్ రోడ్ అంటారు. అంటే బందర్ అంటే మచిలీపట్నం అండి. మచిలీపట్నం వెళ్ళే రోడ్లో ఉన్నాము. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రోడ్ ఇది. హైవే అండి ఇది. ఇది ముందుకు వెళ్తే కంకిపాడు వచ్చిందండి. ఇది మీకు బోటు కనపడుతుంది కదా, చూపిస్తాను చూడండి, జూమ్ వేస్తున్నా. ఇదండి కంకిపాడు. ఈ కంకిపాడు అనేది ముందుకు వెళ్ళాలి. ఆ బ్రిడ్జి కనపడుతుంది కదా, ఫ్లైఓవర్ దాటి వెళ్తే కంకిపాడు వచ్చింది. ఆ కంకిపాడు యువతలే మనకి పునాదిపాడు అనే ఉందండి. పునాదిపాడు దగ్గర ఒక వెంచర్ ఉంది, సిఆర్డి అప్రూవ్డ్. 6 ఎకరాలు. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అది చూపిస్తాను. అయితే మనం విజయవాడ కృష్ణా జిల్లాలో ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్కి కానీ, హైవేకి కానీ, రాజధానికి కానీ దగ్గరగా ఉంటుందండి. ఇక్కడ పునాదిపాడు అనే ఊరిలో వెంచర్ ఉంది. ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఆ వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోడ్డు మాత్రం మచిలీపట్నం రోడ్డు, కంకిపాడు యువతలో ఉన్నాం మనం. దగ్గరికి వెళ్ళిన తర్వాత అది చూపిస్తానండి. ఇది గుడివాడ రోడ్డు అండి. ఇది గుడివాడ రోడ్డు మీరు చూసేది. అయితే మనం ఇటు నుంచి వచ్చాం. ఇప్పుడు ఈ రోడ్డు నుంచి వచ్చాం. ఈ రోడ్డు ఎక్కడంటే కంకిపాడు నుంచి పునాదిపాడు వైపు కట్ అయ్యి ఇటు వచ్చాం అనమాట. ఈ రోడ్డు డైరెక్ట్ గుడివాడ వెళ్ళింది ఇది రోడ్డు. అయితే ఇదిగోండి, ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ కూడా ఉంది. అంటే అది గూడెన్స్ టీవీఎస్ షోరూమ్ వాళ్ళే అన్ని కంపెనీలకు సంబంధించిన అక్కడ గూడెన్స్లా పెట్టుకున్నారు. పెద్దది ఇది. దాని ఎదురుంటుందండి ఇది వెంచరు. ఇప్పుడు ఈ బోర్డుని చూసారా, శ్రీ సిటీ నెక్స్ట్ అని ఎస్ఆర్ టౌన్షిప్ గుంటూరు. ఇదిగోండి, ఇది ఆ ముందనమాట. జెండాలు కనపడుతున్నాయి. ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెంచరు. దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. అంటే ఇది గుడివాడ రోడ్డు కనెక్టివిటీ. కంకిపాడు గుడివాడ బందర్ రోడ్డు నుంచి ఇటు కట్ అవుతాం, ఇటు వెళ్తాం అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెంచర్ దగ్గరికి వచ్చామండి. డైరెక్ట్గా ఇది జస్ట్ ఒక 100 మీటర్స్ వచ్చి ఉంటాం లోపలికి. అదిగోండి మెయిన్ రోడ్డు, అదే అక్కడ కనపడుతుంది కదా, ఆ పైన వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి, అది మెయిన్ రోడ్డు. అదిగోండి అది మెయిన్ రోడ్డు. లోపల ఒక 100 మీటర్లు వచ్చాం. ఇది ఫ్రెండ్స్ వెంచరు. ఇదండి మొత్తం ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ లాగారు. అదండి వాల్ కాంపౌండ్ కట్టడానికి అక్కడ తెల్లగా ఉంది కదా, సున్నం వేసింది కదా, అక్కడ గట్టి నుంచి ఆ పిల్లర్స్ వేశారు. ఇదండి ఇది మొత్తం వెంచర్ అన్నమాట. ఇది ఆర్చి కడుతున్నారు. ఇక్కడ ఆర్చి కడుతున్నారు. ఇదిగోండి ఆర్చి కడుతున్నారు. ఇదిగోండి ఇది మొత్తం ఇది రోడ్డు, మెయిన్ రోడ్డు. ఇదండి వెంచరు మొత్తం. మీకు ఇదిగోండి బాగా బుకింగ్స్ అవుతున్నాయి. సైట్ విజిట్లు కూడా, ఈరోజు సండే కదా, సైట్ విజిట్లు కూడా జరుగుతున్నాయండి. ఇది మొత్తం లోపల ఇది 6 ఎకరాలు వెంచర్ అండి, సిఆర్డి వెంచరు. మొత్తం మీకు సిమెంట్ రోడ్లకు కూడా వర్క్ చేస్తున్నారు. అంతా కంకర ఇదంతా తోలిచ్చి రెడీ చేశారు. గ్రీనరీ మొక్కలు నాటారండి. వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదిగోండి వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా దీనిలో ఎలక్ట్రికల్ పోల్స్ వేసి కరెంట్ లాగితే మొత్తం వచ్చినట్టే. డ్రైనేజీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండి. ఇదిగోండి అండర్గ్రౌండ్ డ్రైనేజీ. ఇది చూడండి, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ జరుగుతుంది. చాలా బాగుందండి వెంచరు. అయితే ఈ వెంచర్ వచ్చేసి మనకి కంకిపాడు నుంచి గుడివాడ వెళ్ళే రోడ్లో మనకి పునాదిపాడు అనే ఊరు ఉంటుంది. ఆ ఊరండి మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది లోపలికి. సిఆర్డి అప్రూవ్డ్, బ్యాంక్ లోన్ వచ్చింది. ఇదండి దీని గురించి. అంటే వెంచర్ చాలా మంచి వెంచరు, బాగుంది ఇన్వెస్ట్మెంట్లకి. అంటే మనం విజయవాడ సైడ్ కూడా అడుగుతున్నారు కొంతమంది క్లయింట్స్, అందుకని మనం కృష్ణా జిల్లా వైపు కూడా చూస్తున్నాము. చూడండి వెంచర్లో మొత్తం వర్క్ జరుగుతుందండి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ. ఇది ఫుట్పాత్ అండి, వాకింగ్ ట్రాక్ లాగా. ఇది మొత్తం ఇవన్నీ 40 అడుగుల రోడ్లు ఇచ్చారు మీకు. ఇవన్నీ మొత్తం గ్రీనరీ, అంతా గ్రీనరీ ఇచ్చారండి. ఆ పక్కన వచ్చేసి అవి గోడౌన్స్. ఆ తర్వాత అదిగోండి అక్కడ ముందు నుంచి వచ్చాం మనం, అది మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్డు జూమ్ వేస్తున్నాం చూడండి, అది మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్డు అండి అది. ఆ మెయిన్ రోడ్డు నుంచి జస్ట్ ఒక 100 మీటర్ల లోపలికి వచ్చాం అంతే. అయితే ఇది వచ్చేసి మనకి కంకిపాడు దగ్గర పునాదిపాడు అని ఉంటుందండి. కంకిపాడు గుడివాడ రోడ్లో పునాదిపాడు అని ఉంటుంది. ఇక్కడ మనకి మచిలీపట్నం రోడ్డు మీకు తెలుసు కదా, మంచి డిమాండ్ ఏరియా బందర్ రోడ్డు. తర్వాత మీకు ఇది గన్నవరం ఎయిర్పోర్టు. అక్కడ ముందు వచ్చేసి శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ ఉన్నాయండి, స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి. దీని చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. వెంచరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి చాలా అనువైన ప్రాంతం. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే మినిమం 200 గజాలు, 175 గజాలు, 180 గజాలు, 200 గజాలు అలా ఉన్నాయండి. 160 గజాల ప్లాట్లు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం వెంచర్ చాలా బాగుంటుంది. ఇదండి మొత్తం మీకు దీంట్లో రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంకు, పైప్ లైన్ కనెక్షను మొత్తం ఇస్తున్నారండి. గ్రీనరీ మొక్కలు కూడా నాటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.